తాత్సారం చేస్తా ఉంటే అంత బలహీన పడదా కేసు? మానవతరాయ్ గారు భరత్ గారు, ఎంతకాలం తాత్సారం చేస్తే అంత బలహీన పడుతుంది. ఇప్పుడు మనం విచారణ జరుపుకునేది కాదండి. విచారణ చట్టం ఉంది, సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ చట్టాలు ఉన్నాయి. ఆ చట్టం ప్రకారమే పోలీసులు ముందుకు పోతారు తప్ప వాళ్ళ సొంత తెలివితేటలతో ఎవరు ముందుకు పోరు. కుమ్మక్కు రాజకీయాలు అంటున్నారు. కుమ్మక్కు రాజకీయాలు కాంగ్రెస్ కి అవసరం లేదండి. మీ కవిత గారే చెప్పారు, బీజేపీ బీఆర్ఎస్ లో విలీనం, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతుంది అని కవిత గారు చెప్పారు. దాన్ని బలపరుస్తూ సీఎం రమేష్ గారు బల్లగుద్ది చూపించారు ప్రెస్ మీట్లు పెట్టి. కాబట్టి కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలతో పాటు 6 గ్యారెంటీలతో పాటు గతంలో బీఆర్ఎస్ నాయకులు చేసిన అవినీతిని వెలికి తీస్తున్నాం. వెలికి తీయడం అంటే ముఖ్యమంత్రి గతంలో కేసీఆర్ గారు ఏది ఎమ్మెల్యేల ఎర కేసులో ఫామ్ హౌస్ లో గనక ఆయనే ముఖ్యమంత్రి, ఆయనే విచారణ అధికారి, ఆయనే పోలీసు, ఆయనే పబ్లిక్ ప్రాసిక్యూటర్. అంటే ఎవరు పెట్టాలని సాక్ష్యాధారుల బయట కోర్టులో జడ్జి గారి ముందు పబ్లిక్ ప్రాసిక్యూటరు మన పోలీస్ అధికారులు ప్రవేశపెట్టాలి. దాన్ని ఎమ్మెల్యేల ఎర కేసులో ఏఎన్సీడీలు హైకోర్టు న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు పంపించింది. గమ్మత్తైన అంశం ఏంటంటే ఆ న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ చేసిన గరుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మనకు అర్థమైపోయింది. కాబట్టి నేనేమంటున్నా, ఎందుకు అరెస్ట్ చేయలేదంటే ఇష్టం వచ్చి నేను చెప్పిన కదా, మన భారతదేశంలో చట్టాలు ఉన్నాయి. పారదర్శకంగా సాక్ష్యాధారాలు బలంగా అభియోగాలు నిరూపించాలంటే ఇందులో 4000 ఫోన్లు, 600 ఫోన్ నెంబర్లు, వాళ్ళందరూ గంటలు ఎందుకు పడుతుందంటే ఉత్తగ కాదు, నిజం రాబట్టేందుకు సమయం పడుతుంది. ఎందుకంటే మేము పోలీస్ స్టేషన్లోకి పోయినాం, జైళ్లలో ఉన్నాం కాబట్టి విచారణ పద్ధతులు, స్వతహాగా న్యాయవాదులుగా కూడా ఉన్నాం కాబట్టి మాకు కొన్ని పద్ధతులు తెలుసు. కాబట్టి మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదు ఇక్కడ. కాబట్టి నిజం రాబట్టేందుకు పోలీస్ అధికారులు నేర విచారణ ప్రక్రియలో భాగంగా 2 నేరస్తులు గతంలో చెప్పిన వాంగ్మూలాలను దగ్గర పెట్టుకొని ఇతనేం చెప్తుండో అతనేం చెప్పిండు అనే దాన్ని బట్టి నమోదు చేసుకోవడంలో కొంత జాప్యం జరుగుతుంది. ఇది నేరం కాదు. అసలు అరెస్ట్ లేకుండా ఈ సిఆర్పిసిలో 160 కాదండి, సిఆర్పిసిలోనే 41, 42, 43, 159, 116 ప్రకారం అయితే అసలు ఎవడు చెప్పక్కర్లే, దేశపై అరెస్ట్ చేసి వేయొచ్చు కొన్ని నేరాల్లో. కానీ అట్లా కాదు, ఇది కక్షపూరితం కాదు, ఇంకోటి కాదు. నిజాన్ని రాబట్టే టైంలో అభియోగాలు నమోదు చేయాలంటే, సాక్ష్యాధారాలు బలంగా నమోదు చేయాలంటే తప్పకుండా విచారణ అనేది జరగాలి. ఎందుకంటే ఎప్పటిదాకా ఉంది ఇది? 2వ సిట్ అనేది మార్చి కల్లా ముగింపు ఉన్నది. తినబోతూ వార్తలు ఎందుకు రుచి ఎందుకు అడుగుతారు? తొందరలోనే ఉంది ముసల పండుగ. ఇప్పటి వరకు సూత్రధారుల విచారణ జరిపారు. ఇప్పుడు నడుస్తుంది. కొంచెం తప్పకుండా మీరు వివరణ ఇచ్చినారు, బాగుంది. కానీ నేనేమంటున్నా అంటన్నా, మీలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళం ఉద్యమంలో ఉన్నప్పుడు మనం ఏం దేశద్రోహం కాదు, మీలాంటి వాళ్ళు చాలా మంది అరెస్ట్ అవుతుంటే బాధపడ్డామండి నేను కూడా. కానీ మన పట్ల మాత్రం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరించిన తీరు అంత వేగంగా నిర్ణయాలు తీసుకొని చిత్రహింసలకు గురి చేసి ఒక దోషుల్లాగా లేకపోతే మనం ఏదో దేశద్రోహుల్లాగా మన మిత్రుల్ని కొంతమంది అరెస్ట్ చేసినప్పుడు బాధపడ్డామన్నా, ఆ ఆవేదన ఉన్నది. అయితే ఇంత ప్రజల వైపు నుంచి నిలబడ్డ వాళ్ళ పట్లనేమో అంత కఠినంగా వ్యవహరిస్తే నిజంగా ఇక్కడ దోషులని తేలి తప్పు చేశారని కళ్ళ ముందు కనపడతా ఉన్నప్పుడు తాత్సారం ఎందుకు అంటున్నారు? ఆ విధంగా ఉంటాయండి. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా పారదర్శకంగా ఉన్న ప్రభుత్వాలు విచారణ పరిరక్షించబడాలంటున్నాను. ఈ ప్రజాస్వామ్యం పరిరక్షించబడాలంటున్నా. చట్టాలు అగౌరవపడేటట్టుగా ఉండకూడదు, అధికారులు అగౌరవపడేటట్టుగా ఉండకూడదు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావద్దు. అంటే ఇది నిష్పక్షపాతంగా వేగంగా విచారణ జరగాలని నేను కోరుకుంటున్నా. తప్పకుండా మీరు అనుకున్నట్టే మార్చి లోపే ఇప్పటి వరకు చిన్న ఎలికలు వచ్చినాయి. అసలు పందికొక్కులు కళ్ళలో దాక్కున్న పందికొక్కుల విచారణ ఉంటది. అసలు సూత్రధారులు చర్లపల్లి చెంచల్ కూడా జైలు లెక్క పెడతా చూడండి. చెప్పండి. ఈ మానవతరాయ్ గారు పదే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కొద్దిగా బాధ అనిపిస్తుంది సార్. ఇది కూటమి ప్రభుత్వము, తెలుగుదేశం ప్రభుత్వం సార్. తెలుగుదేశం కల్చర్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ లో కలిపి కాంగ్రెస్ పార్టీని సర్వనాశనం చేసిన ఘనత రేవంత్ రెడ్డికి. బీఆర్ఎస్ పార్టీ తెలుగుదేశం నుంచి పుట్టింది. వన్ సెకండ్ బ్రదర్, తెలంగాణ రాష్ట్రంలో శరత్ గారు, కేటీఆర్ గారు ఖమ్మం పోతే వైఎస్ఆర్సీపీ జెండాలు స్వాగతం పలుకుతున్నాయి. ఈ రాజకీయాలు ఉన్నది, రాజకీయాలు మనం దాన్ని ఏం చేయడం, అది కాదు సమస్య ఇక్కడ. వాళ్ళు వస్తారు, తెలుగుదేశం వాళ్ళ అభిమానం మీద వస్తారు, తప్పేం లేదు, దాని పెద్ద నేరం కాదు, ఇంకోటి కాదు. ఇక్కడ గతంలో జరిగిన తప్పులకు ఎవరు బాధ్యులు, వాళ్ళపైన విచారణ ఏ విధంగా జరగాలి, ఏ విధంగా కట్టుకదలవుతున్నారు, వీళ్లే విచారణ అధికారులాగా పోతున్నారు. అడిగిన వాళ్ళు సజ్జనార్ కాదు, కేటీఆర్ విచారణ అధికారులకు బయటకు వచ్చి బిల్డప్లు ఇవ్వటం. ఆ బిల్డప్లు అన్ని కూడా త్వరలోనే తేలుతాయి. ఎందుకు అవసరం లేదు, చట్టాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మీకు తెలుసు, నాకు తెలుసు. చట్టాన్ని తేలిగ్గా చులకనగా చేసిన వాడు ఆ చట్టానికే బలేదు. చిన్నప్పుడు మా స్కూళ్ళలో, గవర్నమెంట్ స్కూల్లో బెత్తం తెమ్మని మేము ఈత చెట్లు నరకొచ్చి బెత్తం మేమే దెబ్బలు తినేది. ఫస్ట్ ఎవడైతే చట్టాన్ని చులకన చేసిండో
ఆ చట్టాలను చులకన చేసినట్టు చురుకు తగులుతుంది, గుర్తుపెట్టుకోండి. 100% కాబట్టి లొట్ట పీస్ కేసులు, మాట్లాడని లొట్ట పీస్ వాళ్ళు అసలు కేసులు actually. అని చెప్పి అన్న, నిజమైన లోతైన ఇంకా కేసులు, మాట్లాడదాం. వీటి లొట్ట పీస్ కేసు అని అవమానపరిచే వాళ్ళకి తప్పకుండా చురుకు తగులుతుంది. ఆ లొట్ట పీస్ కేసు చురుకేందో త్వరలోనే విందురు గాని ఏంది చురుకు తగులుతుంది అంటే ఏంది అరెస్ట్ చేస్తారా? చురుకు తగులుతుంటే చట్టాన్ని తేలిక తీసుకుంటే ఎవరైనా అంతే. ఇప్పుడు భరత్ గారు. కాంగ్రెస్ చిదంబరం మీదకి వచ్చినంత వేగంగా ఈడీ సిబిఐ, సోనియా గాంధీ రాహుల్ గాంధీ మీదకి వచ్చినంత వేగంగా సిబిఐ, అదేవిధంగా మమతా బెనర్జీ గారి మీదకి వచ్చినట్టు డికే శివకుమార్ గారిని జైల్లో పెట్టినట్టు చిదంబరాన్ని జైల్లో పెట్టిన రేవంత్ రెడ్డి గారి మీదకి వచ్చిన ఐటీ సిబిఐ ఈడీలు కేసీఆర్ గారి మీద ఎందుకు రావండి? కాళేశ్వరం అరెస్ట్ చేశారండి. కవిత కాళేశ్వరం మీద ఫ్యామిలీ మెంబర్ విచారణ అరెస్ట్ అయ్యి జరుగుతుంటే, జైల్లో ఉండొచ్చింది. కాళేశ్వరం మీద విచారణ మర్చిపోయినారు. జరుగుతుంటే ఏమన్నారండి? లేదు బండి కవిత సంజయ్ గారు మాకు కవిత అప్పచెప్పండి అరెస్ట్ అయ్యి వాళ్ళ జైల్లో ఉంది. సరే ఇప్పుడు ఆమె కేసీఆర్ ఫ్యామిలీతో ఉండకపోవచ్చు కానీ ఒక్క నిమిషం, ఆ కేసీఆర్ ఫ్యామిలీతో ఉండొచ్చు కానీ కవిత బాబు 8 నెలలు ఫైల్ దొరకలేదు. 6 నెలలు 8 నెలలు జైల్లో ఉండొచ్చింది. మీరు మర్చిపోయినారు చాలా. సరే ఇప్పుడంటే కవిత వాళ్ళతో లేరు, బీఆర్ఎస్ తో లేరు, కానీ మీతో సేల్ అవుతున్నట్టున్నారు. కానీ కవిత 6 నెలలు మాకు జైల్లో అవసరం లేదన్నా, మేము ప్రజల వైపు ఉన్నామన్నా. భరత్ అన్న, కవిత గారు ప్రజల వైపు ఉన్నారు, ప్రజలు కవిత వైపు ఉన్నారు. కేసుని మరి ఈడీ చేయలేదా? పై నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం చేసింది కదా, మర్చిపోయినట్టున్నారు మీరు. భరత్ గారు, అది కూడా ఎవరు మీ ఎమ్మెల్యేలు, మా ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు మిమ్మల్ని తిడితే ఈ పార్టీ వల్ల కాదు ఇంతే ఈ కుమ్మక్క రాజకీయాలు అనుకుంటారో, మనకి తెలంగాణ ప్రజల పల్సన అవుతాం అని చెప్పి కొండా విశ్వేశ్వరరెడ్డి తిడతారో, విశ్వేశ్వరరెడ్డి తిడతారో, బండి సంజయ్ తిడతారో కాదు. అసెంబ్లీ ఎలక్షన్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో వాళ్ళకి బెనిఫిట్ లేదనుకున్నారు, పార్లమెంట్ ఎలక్షన్ లో బెనిఫిట్ ఉంది కాబట్టి అరెస్ట్ చేశారు. ఇంకెందుకు సింపుల్ చెప్పాలంటే ఆ బెనిఫిట్ కనబడ్డది. కవితను అరెస్ట్ చేస్తే 8 మంది ఎంపీలు వచ్చాయి. అంతకుముందు అరెస్ట్ చేయకపోతే 8 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. 8 మంది ఎమ్మెల్యేలకి పరిమితమైనారు. అరెస్ట్ చేస్తే 8 మంది ఎంపీలు వచ్చారు. సింపుల్ లాజిక్. చంద్ర గారు చాలా చెప్పండి. చంద్ర గారు, ఇప్పుడు ఒక నిమిషం, ఇప్పుడు మానవతరాయ్ లేకపోతే మన ఇస్మాయిల్ గారు